హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనిషి జీవితాన్ని గురించి తెలుసుకుందాం. ఒకరోజు దేవుడు ఓ కుక్కని తయారు చేశాడు. దేవుడు రోజంతా ఇంటి ముందు కూర్చుని ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే అరువు, నేను నీకు 20 ఏళ్ళ ఆయుష్ని ఇస్తాను. కుక్క: స్వామి, ఇదేమీ బాగాలేదు, నేను అన్ని ఏళ్ళు అరవలేను, కాబట్టి ఇదిగో 10 ఏళ్ళు నీకు ఇచ్చేస్తాను, 10 ఏళ్ళు మాత్రమే అరుస్తాను, సరేనా? దేవుడు: సరే. ఆ తర్వాతి రోజు దేవుడు ఓ కోతిని తయారు చేశాడు. దేవుడు: నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోషపరచు, నీకు 20 ఏళ్ళ ఆయుష్ ఇస్తాను. కోతి: ఏంటి కోతి చేష్టలు 20 ఏళ్ళ? అమ్మో, కుక్క 10 ఏళ్ళు నీకు తిరిగి ఇచ్చింది కదా, నేను అలాగే ఇస్తాను. దేవుడు: సరే. మరుసటి రోజు దేవుడు ఒక ఆవును తయారు చేశాడు. దేవుడు: నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్ళి రోజంతా ఎండలో కష్టపడి సాయంత్రం పాలు ఇస్తూ రైతుకు సహాయం చేయి, నీకు 60 ఏళ్ళ ఆయుష్ ఇస్తాను. ఆవు: 60 ఏళ్ళు ఈ గొడ్డి చాకిరి నేను చేయలేను, నాకు కూడా 20 ఏళ్ళు ఇచ్చి మిగతా 40 ఏళ్ళు నువ్వే తీసుకో. దేవుడు: సరే. తర్వాతి రోజు దేవుడు మనిషిని తయారు చేశాడు. దేవుడు: తిను, తాగు, ఆడుకో, పెండ్లి చేసుకో, నీ జీవితాన్ని ఆనందించు, నేను నీకు 20 ఏళ్ళ ఆయుష్నిస్తున్నాను. మనిషి: ఏంటి 20 ఏళ్ళేనా? నా 20 ఏళ్లతో పాటు ఆవు నీకు ఇచ్చిన 40, కోతి కుక్క ఇచ్చిన 10 + 10 20, మొత్తం 60 ఏళ్ళ ఆనందంగా కావాలి. దేవుడు: సరే. అందుకే మొదటి 20 ఏళ్ళు మనిషి తింటున్నాడు, నిద్రపోతున్నాడు, ఆడుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు. తర్వాత 40 ఏళ్ళు ఆవు చేస్తున్నట్టు తన కుటుంబం కోసం గొడ్డి చాకరీ చేస్తున్నాడు. తర్వాత 10 ఏళ్ళు కోతి చేష్టలు చేస్తూ తన మనమలు మనవరాళ్లను నవ్విస్తున్నాడు. తర్వాత 10 ఏళ్ళు ఇంటి ముందు కూర్చొని వచ్చిపోయే వాళ్ళని చూసి అరుస్తున్నాడు. ఇది మనిషి జీవితం. ఎలా ఉందండి? నచ్చితే లైక్ చేస్తారు కదా. థ్యాంక్ యూ.